చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరినో పాత చుట్టాలని ఉంటుంది మనసు. మీ జ్ఞాపశక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాగి నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపడతావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే సిలోన్ కలగటాన్ని తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టం లేదని విచారంగా. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని. ఈ మధ్య సంఘ సేవ స్త్రీ దినోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని ముగ్గురున్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఈ ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే. లేకపోతే మీలాంటి వాళ్ళే నెగ్గగలమా?